వివాహితులందరికీ ఉద్యోగాలు, కులాంతర వివాహితులకి రక్షణశాలలు, కులాంతర వివాహితులందరికీ 5 ఎకరాలు పొలం ఇస్తున్నాడు. ఆంధ్రదేశంలో కూడా డిమాండ్ చేస్తున్నాం, కులాంతర వివాహం చేసుకున్న మా కుర్రోళ్ళందరికీ ఉద్యోగం వేయండి. వచ్చి వీడు బ్లాక్గా ఉన్న రజనీలాగా వైట్ అమ్మాయి దొరుకుద్ది, క్రాస్లో గోల్డ్ పుడతారు, లేకపోతే అయ్యే మొఖాలు, అయ్యే ఇంతలో కండలు, మొఖాల మీదే కండలు, రూపం చూసే వీడు మాలోడు మాది కూడా అని చెప్పినట్టు తయారవుతున్నారు. అలా కాకుండా క్రాస్ జరగాలని అంబేద్కర్ క్రాస్ 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 అంటూ చచ్చిపోయాడు. మరి మీ పిల్లలందరూ ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటున్నారు, మీ పిల్లలందరూ పైవాళ్ళ పిల్లలందరూ ఇంటర్ క్యాస్టులు చేసుకుంటున్నారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు అబ్బాయి, ఆయన తమిళ అమ్మాయిని చేసుకున్నాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, కమ్మూరు అమ్మాయిని వదిలిపెట్టాడు, ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. మరి ఆయన పేరేంటి, మోహన్ బాబు గారు కొడుకులు ఇద్దరు రెడ్ల అమ్మాయిని చేసుకున్నారు, వీళ్ళకమ్మ. మళ్ళీ అల్లు అర్జున్ పోయి రెడ్ల అమ్మాయిని చేసుకున్నాడు. మళ్ళీ ఏమో వాడేవాడో రామ్ చరణ్ పోయి రెడ్ల అమ్మాయిని చేసుకున్నాడు ఆస్తి కోసం. మీరైతే అన్నీ చేసుకోవచ్చు, కేసు లేదు. మావాడు ఎవడన్నా తెల్లటమ్మాయిని మోటార్ బైక్ మీద ఎక్కించుకెళ్ళినందుకు వాడి మీద కేసు కాదు. ఇక తెల్లటమ్మాయిలందరినీ సామన్ సాయి అబ్బాయిలే చేసుకుంటారు ఈ 10 ఏళ్ళు. ఎందుకు, ఎవరు చెప్పారు ఈ మాట? క్రాస్ చేయండి, కులం తెలియకుండా పోతుంది, కులం తెలియకుండా పోవాలి. మా అంబేద్కర్, కేబీఆర్ అంబేద్కర్ ఒక పెద్ద మాల కులం నుంచి ఒక అమ్మాయిని చేసుకున్నాడు, మళ్ళీ బ్రాహ్మణ కులం నుంచి కూడా ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఈ అమ్మాయికి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు, ఆమెకు తక్కువ ఇచ్చాడు. మళ్ళీ మావాడు మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి అన్న మన కులం అంటాడు. మరి ఇంకేదిరా నువ్వు క్రాస్ చేసి వదిలిపెట్టి, మాకు ఫస్ట్ క్రాస్ చేసేవాడు విశాఖపట్నం. అంటే ఏం ఆచరిస్తున్నారో చెప్పట్లా. ఎందుకు లక్ష్మి చేసుకున్నాడు? చాలా మంచి అమ్మాయి, ఎమికబుల్, వీడి ప్రతిభను మెచ్చుకుంది ఒక బ్రాహ్మణ్, పైవాళ్ళు నొప్పించుకున్నాడు, తప్పలేదు. కానీ అదే బ్రాహ్మణ్ అమ్మాయిల్ని ఎందుకు చేసుకుంటున్నారని వీడియో పెట్టారు వాళ్ళు. మన బ్రాహ్మణ అమ్మాయిల్ని ఎస్సీలు ఎందుకు చేసుకుంటున్నారని బ్రాహ్మణులు వీడియో పెడుతున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతున్నారు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, వాళ్ళు టీచర్లు అవుతున్నారు, వాళ్ళు ఉద్యోగులు అవుతున్నారు, మనవాళ్ళు పురోహితులు అవుతున్నారు, మనవాళ్ళు రాళ్ళ దగ్గర రప్పల దగ్గర ఉంటున్నారు, అందుకు మనవాళ్ళు చేసుకోవట్లేదు, ఉద్యోగులనే చేసుకుంటున్నారు. అందుకే బ్రాహ్మణ స్త్రీలు దళిత పురుషుల యొక్క క్రాసింగ్ 17 పాయింట్కి వెళ్ళింది భారతదేశంలో అని వాళ్ళు మొన్న వీడియో పెట్టి మొత్తుకుంటున్నారు. అయితే మనవాళ్ళు ద్వితీయ కరత్వరంగా మాలమ్మాయిని ఒక దాన్ని చేసుకుంటున్నాడు, మళ్ళీ ద్వితీయ కరత్వరంగా కమ్మమ్మాయిని బ్రాహ్మణ అమ్మాయిని ఒక ఆమె ఉంచుకుంటున్నాడు. అట్టదు, స్ట్రైట్ పెళ్లి చేసుకోండి, స్ట్రైట్. అదే అంబేద్కర్ చెప్పింది. ఈ ఉంచుకోవటాల వల్ల ఆస్తి అంతా ట్రాన్స్ఫర్మేట్ అవుతుంది. ఉంచుకోవటం వద్దన్నాడు అంబేద్కర్. అందుకనే అంబేద్కర్కి ముందు 1953లో బహుభార్యత్వం ఉంది. అంబేద్కర్ 1953లో ఏకపత్ని వ్రతం తీసుకొచ్చింది ఆయన. హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఆయనే తీసుకొచ్చాడు. అందుకనే కరుణానిధికి 4 భార్యలు ఉన్నా 53కు ముందు తప్పులేదు. 3వ భార్య కొడుకు స్టాలిన్. అలాగే సావిత్రి గారి భర్త, ఆయనకి 9 మంది భార్యలు ఉన్నారు. వాడెవడో తమిళనాడు యాక్టర్, ఈ 3వ భార్య, అప్పుడు తప్పులేదు. కానీ అంబేద్కరే ఈ దేశంలో నీతి రావాలని, బ్రాహ్మణ్స్ ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారని, అదే ఈ క్షత్రియులు వీళ్ళు ఎక్కువ పెళ్లి చేసుకుంటున్నారని, మనవాళ్ళు కూడా మానుమనువులు ఎక్కువ పొందుతున్నారని 1953లో ఆయన 1947లో మొబిలైజ్ చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని పేరు దానికి, ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అది. ఒక భార్య ఒక భర్త అని తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టాడు. లేకపోతే ఈ దేశం ఉండేది కదా, కల్మషపూరితమయ్యేది. అయితే దానిలో మళ్ళీ ఇంకొక క్లాజ్ ఏం పెట్టాడు, వెనక అనుకో కొయ్యి కాసేపు కూర్చో వెన్నుపుకి బాగుంటుంది. ఒక అంబేద్కర్ చెప్పి ఎక్కితే 100 మందికి చెప్తాడు, అందుకు గట్టిగా చెప్పి. ఇప్పుడు ఈ స్పీకర్స్ బాగా వినాలి, వీళ్ళు చెప్తున్నారు. ఆయన చెప్పినవన్నీ డిబేట్స్లో నేను చెప్తున్నా, కాన్స్టెంట్ డిబేట్స్లో ఇవి దొరకవు.
అంబేద్కర్ ఏం చెప్పాడు? హిందూ మ్యారేజ్ యాక్ట్ని జమీందారులు ఒప్పుకోవాలి, మాకు 5 భార్యలు ఉంటే తప్ప ఈ నగలు, వజ్రాలు, వైడూర్యాలు, సంపద ఇదంతా ఎక్కువ భార్యలు కావాలని అన్నాడు. నో, ఇండియాలో ఇక కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఒకే భార్య అని చెప్పిన నీతివంతుడు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మన లీడర్ చెప్పాడు, ఇంకెవరు చెప్పలే. మనం వేరే క్యాస్ట్ చేసుకోవాలి కానీ వేరే ఆవును ఉంచుకోకూడదు అన్నాడు ఆయన. దాన్ని వ్యభిచారం అన్నాడు. బుద్ధిజం ఒప్పుకోదు అన్నాడు. అందుకని నవయాన బుద్ధిజం నడిపాడు ఆయన. ఒక భార్య ఒక భర్తే జీవించాలి, ఇద్దరు ఉండకూడదని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పేటప్పుడే గాంధీ మనవడు గాంధీ గారి మీద బుక్ రాశాడు, 5 గాంధీకి సంబంధం ఉందని. అలాగే పటేలు మీద బుక్ రాశాడు, అలాగే రాజాజీ మీద బుక్ రాశాడు. ఆయనే గాంధీ మనవడే 5 పుస్తకాలు రాశాడు. ఈ 5కి 5 సంబంధాలు ఉన్నాయి. ఆయనే రాశాడు. మళ్ళీ అంబేద్కర్ ఒకే భార్యతో సంబంధం ఉండి ఆమె చనిపోయినాక వేరే భార్యను చేసుకున్న నీతివంతుడు, భారతదేశంలో ఏకైక రాజకీయ నీతివంతుడు, చెప్పిన చట్టానికి అనుబంధించిన వాడు ఎవరు? డాక్టర్, గట్టి చెప్పట్లా ఇవాడు, డాక్టర్. ఇప్పుడు ఏకపత్ని అనే భావం అది దళిత కుటుంబంలోనే ఉంది, ఇంకా ఎక్కడ లేదు. ఇప్పుడు అప్పారావు గారు ఉన్నారు. ఆయన గురించి మొత్తం విజయనగరం మొత్తం చెప్పుకుంటుంది. ఆయనకు ఒకే భార్య, వేరే స్త్రీతో సంబంధం లేదని. చప్పట్లు కొట్టండి. ఒకే భార్య కలవాడు ఆయన. అంటే ఎంత కష్టం, ఒకే భార్యతో ఉన్నాడు ఒక లీడరు అంటే. ఎంత లీడర్ ఆయన, విజయనగరంలో ఎంత లీడర్ ఆయన. 40 ఏళ్ళగా అంబేద్కర్ని మోస్తున్నవాడు ఆయన. మాకు చచ్చిపోయినాడు ఎవరు? ఈశ్వరరావు. ఈశ్వరరావు చచ్చిపోయాడు కదా, ఆయనకు చెవుడు లేని పడదు. ఈశ్వరరావు కదా, వర్ల రామ్మూర్తి, ఈశ్వరరావు, ఇప్పుడు ఉదయ్ భాస్కర్. విజయనగరంలో వీళ్ళ 5 గురించి రిపోర్ట్ ఏంటంటే ఒకే భార్య ఉన్నవాళ్ళు అని. చప్పట్లు కొట్టండి. అది ఎంత గొప్ప. అందుకే ఇప్పుడు వాళ్ళు 40 ఏళ్ళగా దళిత ఉద్యమానికి లీడర్షిప్ వహిస్తున్నారు. ఏలు పెట్టి చూపకుండా. అంబేద్కర్ పెట్టిన ఏలేంటి? ఏకపత్ని వ్రతులు కావాలి ఈ దేశంలో, అప్పుడే దేశంలో నీతి, వ్యక్తిత్వం, అప్పుడే ఈ దేశం వర్ధిల్లుతుంది. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం చెప్పిన, క్రైస్తవ మతం చెప్పిన వ్యభిచరించు, దొంగిలించు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచరించి కొన్ని లక్షల కోట్ల క్రైస్తవుల కంటే నీతివంతుడిగా బతికినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది. చప్పట్లు కొట్టండి. క్రైస్తవ మతం కూడా ఆయన వైపు చూసింది.